సార్, పవన్ కళ్యాణ్ని వైసీపీ వాళ్ళు మేము పట్టించుకోము, పక్కన పెట్టేసాం అని అంటున్నారు. మీరేమంటారు సార్ దాని గురించి? అంటే వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్కి వీళ్ళకి సంబంధం లేదు కదా. వీళ్ళు చేసిన గతం నుంచి కూడా చేస్తున్న తప్పు ఏంటంటే, ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా ఏంటంటే, నార్మల్గా ఏ రాజకీయ పార్టీ అయినా అక్కడ ప్రభుత్వం చేసిన తప్పులు, లేకపోతే ప్రభుత్వంలో ఉంటే వాళ్ళు చేసిన మంచి పనులు, లేకపోతే ప్రతిపక్షం చేస్తున్న తప్పులు, ఇవి చెప్పుకోవాలి తప్ప ఎంతసేపు ఒక కుల సమీకరణ మీద వెళ్ళారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అది ఆయనకి తెలియలా, తప్పో ఉప్పో అర్థం కాలే వాళ్ళకి. ఒక ఎప్పుడైనా సరే పరిపాలన చేసేవాడికి కులం అనేది ఉండదు. ప్రజలందరూ నీ కులమే, ప్రజలందరూ నీతోనే ఉండాలి తప్ప అక్కడ ఒక ప్రతిపక్షంలో ఉన్నట్టుగా పాలక పక్షంలో ఉన్నవాళ్ళు కులాల గురించి మాట్లాడకూడదు. కానీ గతంలో మాట్లాడారు. అట్లాగే ఒక కులాన్ని టార్గెట్ చేశారు. తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతా కులపరంగా మాట్లాడారు. అలాగే చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆయన్ని కులపరంగా మాట్లాడారు. ఇవన్నీ తప్పులు జరిగినాయి. ఆ జరగటం వల్లనే అసలు ఎప్పుడో విడిపోయిన వర్గాలని తెలివిగా కాంగ్రెస్ వాళ్ళు విడగొట్టారు. అంతకుముందు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు చాలా తెలివిగా గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని ఆయన ఆధారంగా చేసుకుని వర్గాలను విడగొట్టారు. కులపరంగా విడగొట్టే జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలియకో, తెలుసో కాదు తెలియకే వ్యూహంలో ఫెయిల్ అయిపోయి వీళ్ళని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ని చంద్రబాబు గారిని ఏకం చేసింది ఆయనే. దాని ఫలితం ఏంటో చూశారు. ఆ తర్వాత కూడా మళ్ళా ఆ విధంగా వెళ్తున్నారా వెళ్ళలేదంటే తర్వాత కూడా కొంతమంది మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయన్ని కులపరంగా చూస్తున్నారు. ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఒక జనసేన పార్టీ స్థాపించాడు, 2014 నుంచి పార్టీ నడుపుతున్నాడు. అటువంటి వాడిని పట్టుకుని ఒక కులానికి పరిమితం చేస్తే ఆయన కులనాయకుడు కాదు కదా. ఒక కులనాయకుడు అయితే పార్టీ పెట్టాడు కదా, ఆ కులానికే కన్ఫైన్ అవుతాడు. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా అదే, నన్ను కులానికి పరిమితం చేయొద్దు, అందరికీ నేను అందుబాటులో ఉంటా, అందరికీ నేను నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా అంటున్నాడు. కానీ వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ని ఒక కులానికి పరిమితం చేయాలని ట్రై చేశారు. దానికోసమే కులపరంగా విమర్శించటం, దానికోసమే ఇది ఆ సాయికృష్ణ హత్య కేసులో కూడా కులపరంగానే మాట్లాడారు. అసలు కులపరం కాదు కదా, అది వ్యవస్థాపరంగా మాట్లాడాలి. అది జరిగింది ఒక పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్. అది పోలీసు వ్యవస్థ చేసిన తప్పు. అది పోలీసు వ్యవస్థ మీద ఈ తప్పుని మనం ఎత్తి చూపించాలంటే కులపరంగా చూపించకూడదు. అక్కడ వీళ్ళకి ఇంకా పాత వాసనలు పోక, పాత ఆలోచనలు పోక, బూజు పట్టిన భావజాలం పెట్టుకుని ఎంతసేపు కులాల గురించి మాట్లాడతాం, లేకపోతే మతాల గురించి మాట్లాడతాం కాకుండా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. తప్పులు జరిగినప్పుడు తప్పులు ఎత్తి చూపించండి. ఇదిగో ఇది మీరు ఈ హామీలు ఇచ్చారు ప్రజలకి, ఇవి చేస్తానన్నారు, చేయలా, చూపించండి. లేదు ఇదిగో ఇట్లా జరిగింది, లాకప్ డెత్ జరిగింది, దీని మీద మేము యాక్షన్ తీసుకోవాలి అని అడగండి. ఇప్పుడు అప్పట్లో గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే విజయవాడలోనే మురళీధరన్ అని ఒక నేవల్ ఆఫీసరు, అతను లాకప్ డెత్ జరిగింది. లాకప్ డెత్ జరిగినప్పుడు వాళ్ళ మీద తర్వాత సిఐకి వాళ్ళ శిక్షలు పడినాయి. తర్వాత అప్పుడు ఉన్న కాంగ్రెస్ నాయకుడు వంగవీటి మోహన్ రంగ వీళ్ళందరూ దాని మీద పోరాడారు. ఇవాళ మీకు ఆ పోరాటం ఏది? అది చేయకుండా టార్గెట్ పవన్, లేకపోతే అది కూడా ఎట్లా కులపరంగా. ఇప్పటికి వాళ్ళకి అర్థమై ఉంటుంది, ఇప్పటికి వాళ్ళకి మనం చేస్తాం తప్పని అర్థమై ఉంటుంది. అందుకని పేరు నాని గారు చెప్పినట్టున్నాడు, ఇక మేము ఆయన పట్టించుకోము, వదిలేస్తున్నామని. వదిలేస్తే మీకే మంచిది. అది ఎంతసేపు ఏంటంటే విధానపరంగా విమర్శించండి. ఆయన పాలసీలు ఏమైనా తప్పు ఉంటే విమర్శించండి, ప్రభుత్వంలో పాలసీలు తప్పు ఉంటే విమర్శించండి. అంతేగాని ఎంతసేపు కులాన్ని మతాన్ని పట్టుకు వేలాడితే మీకు వైసీపీకి దాని మూలన కలిగే ప్రయోజనం కానీ లబ్ధి కానీ ఏమి ఉండదు. కానీ ఇప్పటికైనా సరైన దారిలో వచ్చారని నేను అనుకుంటున్నా. అంటే వైసీపీ అధినేతకు సంబంధం లేకుండా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఇష్యూ జరిగిన వెంటనే వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరైతే
ఆయన ఉన్నారు, ఆయన చెప్పిన దాన్ని బట్టే మాట్లాడుతున్నారా లేదంటే వీళ్ళే మాట్లాడుతున్నారంటారు? లేదు, నాకైతే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే వైఎస్ఆర్ కుటుంబంలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఇది కులం గురించో ఇంకో దాని గురించి మాట్లాడితే హ్మ్. వైఎస్ కుటుంబంలో వాళ్ళ దాంట్లో అన్ని కులాల వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, హ్మ్. సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. హ్మ్. సో అది కాదు. హ్మ్. అయితే ఏంటంటే కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవటం, హ్మ్. దేని గురించి మాట్లాడదో బ్రాడ్ అండర్స్టాండింగ్ ఇవ్వకపోవటం, Hmm. అది జగన్మోహన్ రెడ్డి గారి లోపమేగా. హ్మ్. పార్టీ అధినేతగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. Hmm. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఏ రోజునైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు Hmm. కులం గురించి మాట్లాడారా? హ్మ్. మాట్లాడితే ఊరుకోడు ఆయన, ఎందుకంటే అది ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తారు. అట్లా మీరు కూడా ఒక స్టాండర్డ్ ఫిక్స్ చేయండి. హ్మ్. ఇదిగో ఇది ఇట్లా ఈ విధంగా మాట్లాడాలంటే ఆ విధంగా కాకుండా ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడినాడు మీరు మాట్లాడే మాకండి. హ్మ్. అంతేగాని ఎంతసేపు కులం మతం పట్టుకుని వేలాడితే దాని మీద వచ్చే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ. సో ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారిని వదిలేసామంటున్నారు కదా, వాళ్ళకి మంచిదే అది. హ్మ్. ఎవరికి? వైఎస్ఆర్సీపీ వదిలేయటమే మంచిది. ఒకవేళ మళ్ళీ ప్రస్తావిస్తే ఎలా ఉంటుందంట? విధానపరంగా ప్రస్తావించండి, తప్పులు చేస్తే ప్రస్తావించండి, అంతేగాని ఇట్లా కాదు. పర్సనల్ అటాకింగ్ వద్దండి. పర్సనల్ అటాక్, లేకపోతే మహిళల్ని కించపరిచేతడుగా మాడతాం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాడతాం చూసాం కదా మనం. హ్మ్. ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ షర్మిల, హ్మ్. లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు ఆవిడ ఉంది సునీత, హ్మ్. వాళ్ళిద్దరి మీద కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా మాడారు హ్మ్. గతంలో. హ్మ్. అది కరెక్టా? అటువంటి జరిగినప్పుడు వెంటనే ఆపాలి కదా, హ్మ్. ఒక అధినేతగా ఆపాలి. హ్మ్. తెలియదంటే కుదరదు, తెలుసుకోవాలి. Hmm. లేకపోతే తెలియజేసే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మీ చుట్టూతో ఉండే వ్యవస్థలో Hmm. ఆ విధంగా బాధ్యతగా ఉండే మనుషులు, Hmm. ఈ రెచ్చగొట్టే పనులు రెచ్చగొట్టే మాటలు కాకుండా కొంత ఆలోచన పరులు, సమాజం మీద అవగాహన ఉన్నాళ్ళు, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు, Hmm. అట్లాగే సామాజిక సమీకరణ ప్రకారం మనుషులను పెట్టుకోండి. Hmm. పెట్టుకుంటే మీకు ఫీడ్బ్యాక్ కరెక్ట్గా వస్తుంది, తప్పులు ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది, తప్పులు జరగకుండా సరి చేసుకోవచ్చు. Hmm. సరి చేసుకుంటే మీరు అధికార పక్షంగా ఉన్నా ప్రతిపక్షంగా ఉన్నా ప్రజాపక్షంలో ఉంటారు. Hmm. అంతేగాని ఇది లేకుండా ఉంటే దాని వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే సార్, గతంలో ఒక ప్రముఖ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే ఆయన మొబైల్ కూడా యూజ్ చేయను అని చెప్పన్నారు. మరి ఇవన్నీ సోషల్ మీడియా జరిగేవన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి. తెలుసుకోవాలి, తప్పదు. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా టీముని పెట్టుకున్నారు కదా, అటుంటప్పుడు ఎవరు చూడరు సోషల్ మీడియా మొత్తం. చంద్రబాబు నాయుడు గారు చూడడు, పవన్ కళ్యాణ్ చూడడు. కాకపోతే దానికి పర్ఫెక్ట్గా బాధ్యత కలిగిన మనుషులు ఉంటారు. తప్పు జరిగితే ఇమీడియట్గా చూపించి ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుందని ఆయనకి తీసుకొని చూపించే మనుషులు ఉంటారు. ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి కదా, ఆ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసుకోవాలి కదా, అది చేసుకోవాలి. వ్యవస్థ లోపం అంటారు అంతే. సరైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం జగన్మోహన్ రెడ్డి గారి లోపం. మీ చుట్టూతా ఒక వ్యవస్థ ఉండాలి, ఆ వ్యవస్థ ప్రజలకి అనుకూలంగా ఉండే వ్యవస్థ ఉండాలి. ప్రజా సంక్షేమం గురించి లేకపోతే సామాజిక బాధ్యతతో ఆలోచించే వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థ ఉంటే వాళ్ళే పని చేస్తారు, ఈయనేం పని చేయరు కదా. అన్నీ వాళ్ళు ఏదైనా ఇక్కడ తప్పు జరుగుతుంటే ఈ విధంగా జరుగుతుందని చెప్తే దానికి తగిన చర్యలు వెంటనే ఆయన తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఎంతసేపు ఎదుటివాడిని అటాక్ చేయటం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు అబ్యూజ్ చేయటం, అబ్యూజింగ్ లాంగ్వేజ్, వీటిలన్నిటి మూలన ప్రజలకు అసహ్యం పడుతుంది. అసహ్యం పడుతున్న మూలనే మొన్నంతా ఇది ఎలక్షన్లో అంత ఘోరమైన రిజల్ట్ రావడానికి కారణం అదే. ఎందుకంటే ప్రజలు కూడా సహించరు. మహిళల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, లేకపోతే మేమేదో ఇది చేస్తామో, లేకపోతే రఫానో, లేకపోతే వేటకొడవలు చేస్తాము అంటే ప్రజలు మిమ్మల్ని గుర్తించరు. ఎందుకంటే దీనికి ఒకటే ఉదాహరణ, రాజశేఖర రెడ్డి గారు 1999 వరకు ఆయన ఫోటోలు చూడండి, వెనకమాల లుంగీలు కట్టుకుని గన్నులు పెట్టుకుని భుజానికి 10 మంది ఉండేవాళ్ళు, వెనకమాల నడుస్తుండేవాళ్ళు. అప్పట్లో ఆయన ఇమేజ్ అదే. ఆ ఇమేజ్ని తప్పించుకోవడానికి ఆయన వాళ్ళందరినీ తీసాడు. తర్వాత ఇట్లా తిరిగిన మేసాలను కిందకి తిప్పుకున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫోటోలో తేడా కనపడుతుంది. తర్వాత యోగా పోస్టర్ ఒకటి ఇచ్చారు. అంటే అప్పుడు కానీ ప్రజలు ఆయన పక్షానికి వెళ్ళా. ఈ విధంగా వెనకమాల ఈ గన్నులు పెంచుకుని ఉన్నంతకాలం ఆయన ఏది ముఖ్యమంత్రి అవలా.
మీకు పక్కన మాకు 40% ఉందో 30% ఉందో అంటే కాదు, మీ 40% కాకుండా ఆ విన్నింగ్ మార్జిన్ రావాలంటే న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఆలోచన పనుల ఓట్లు కూడా మీకు పడితేనే మీరు గెలుస్తారు. లేకపోతే గెలవరు కదా, ప్రతిపక్షంగానే ఉంటారు. సో ఆ విధంగా ఆలోచన చేస్తేనే ఏ పార్టీకైనా ఫలితం ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అన్నారు, ఎందుకంటే మేము సంక్షేమం అందించేసామని అన్నారు. కానీ అందులో కొన్ని నెరవేర్చిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, కొన్ని మేనిఫెస్టేషన్స్ అలానే ఉన్నాయి. సో పరిపాలనలో సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చూస్తున్నారంటారా ప్రజలు? డెఫినెట్గా సంక్షేమం అభివృద్ధి కన్నా కూడా ఈ రెండు చూస్తారు. కానీ ప్రజలు దానికన్నా ఎక్కువ స్వేచ్ఛను కోరుకుంటారు. ఇందిరాగాంధీ అంత బలమైన లీడరు, ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత ఆమెను కూడా ఓడించారు జనం. కారణం ఏంటి? ఎమర్జెన్సీలో ఏమి ప్రజలు ఇబ్బందులు ఏం పడలా, కానీ స్వేచ్ఛను కోల్పోయారు. ఇప్పుడు ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వేచ్ఛను కోల్పోయారు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్, లోకల్ లీడర్స్, అట్లాగే మీరు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి? మొత్తం ప్రజల మీద వాళ్ళు ఒక గూఢచారులాగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఏ ఇంట్లో ఎవరు ఏం చేస్తున్నారు, లేకపోతే వీళ్ళు మన పార్టీకి అనుకూలమా కాదా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన బయోడేటా అంతా వీళ్ళే జారేస్తున్నారు అని వాళ్ళకి ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనలో ప్రజలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోతుంది. తప్పు చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు తప్పు చేశానని. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఫలితాలు వచ్చిన తర్వాత. అదే అట్లా కాకుండా ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు, దీంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా స్వేచ్ఛ కోరుకుంటారు. మీరు శుభ్రంగా తిండి పెట్టి, 3 పూట్ల తిండి పెట్టి, వాడికి కావాల్సిన ఇచ్చి, ఇంట్లో టీవీ పెట్టి, ఇంటికి తలుపు తాళం వేసి బయటకు వెళ్ళొద్దంటే వాడు 4 రోజులు పిచ్చెక్కిపోతున్నారు. దాన్ని ప్రజలు కోరుకోరు, దాన్ని మనిషి అనేవాడు కోరుకోడు. సో స్వేచ్ఛ కూడా ఇంపార్టెంట్. స్వేచ్ఛకి ఏదైనా సరే తప్పు, దానికి కనుక మన స్వేచ్ఛకి వీడు అడ్డంకి అనుకుంటే వాళ్ళని గెలవనివ్వరు. గతంలో జరిగిన వ్యవస్థ ఆ విధంగా పనిచేసింది. వాళ్ళకి తెలుసో తెలియకో కొన్ని ఆ విధంగా జరిగినాయి. లోకల్ లీడర్స్ ప్రవర్తన కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే మీరు చూశారు, మాచర్లో ఎక్కడో ఆ దగ్గరలో ఒక ఇల్లుంటే దానికి అడ్డంగా గోడ కట్టేశారు వైసీపీ లీడర్స్. అదేమవుతుందంటే ప్రజల మైండ్లో నెగిటివ్ ఫీలింగ్స్ డెవలప్ అయిపోతాయి. అటువంటివన్నీ నాయకుడు అనేవాడు అటువంటి జరగకుండా ఆపాలి, అటువంటి జరగకుండా చూసుకోవాలి. మావాడు కదా గోడ కట్టాడంటే ఒక గోడకి 1000 మంది అగనెస్ట్ అయిపోతారు. ఇటువంటివే జరిగినాయి. ఓకే, అంటే ప్రజలకి నచ్చని పనులు చేశారు కాబట్టి అలా అయ్యారు. అవును, సంక్షేమం ఒకటే చాలదు. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి, స్వేచ్ఛ ఇవ్వాలి. ఓకే, ఈ 3 ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.